ఇటీవలి కాలంలో మెంటరింగ్ అనేది పెరుగుతోంది. మెంటరింగ్ అంటే 5 లక్షణాలు ఉంటాయని డిసైడ్ అవ్వండి. అందులో ఒకటి 1-to-1 సెషన్, అంటే 1-to-1 మాత్రమే ఉంటుంది. 2, మెంటరింగ్ ఎప్పుడు కూడా కస్టమైజ్డ్ అయి ఉంటుంది. నువ్వు ఒక హౌస్ వైఫ్ అయితే నీకు ఇచ్చే మెంటరింగ్ వేరు, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీ అయితే నీకు ఇచ్చే మెంటరింగ్ వేరు. సో మెంటరింగ్ అనేది కస్టమైజ్డ్ అవుతుంది. మూడోది చాలా ఇంపార్టెంట్, మెంటరింగ్లో క్లాసెస్ కానీ మెటీరియల్స్ కానీ ఉండవు, ఒక పాత్ ఇవ్వడం జరుగుతుంది. నాలుగవది మెంటరింగ్లో ఒక మనకి అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఒక స్టూడెంట్కి అతను ఎప్పుడు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు అనే దాన్ని బేస్ చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేయడము. ఉదాహరణకి 3 ఏళ్ల తర్వాత ఐఏఎస్ అవ్వాలని ఒక స్టూడెంట్ అనుకుందాం, అతను నా దగ్గర జాయిన్ అయ్యాడు అనుకుందాం. 3 ఏళ్ల తర్వాత కదా, ఇప్పుడు నేను హర్రీ పెట్టకూడదు. ఒక 1 మంత్ పాటు, సార్ నేను చదవట్లేదండి, నేను వేరే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని అంటే ఆ 1 మంత్ నిన్ను వదిలేయాలి, తర్వాత మళ్ళీ పట్టుకోవాలి. ఇచ్చిన లాజిక్ మిస్ అయితే 1 మంత్ ఎలా చదవకుండా ఉంటావు? అదేంటది, మెంటరింగ్లో జాయిన్ అయ్యావు కదా అని మెంటర్ అన్నాడు అంటే మెంటల్ అని అర్థం. అంటే మెంటరింగ్ అనేది ఒక మెచ్యూరిటీకి సంబంధించి, అది 4వ పాయింట్. యూ షుడ్ హ్యావ్ మెచ్యూరిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మెంటరింగ్లో నాకు తెలిసి ఏ గురువు కన్నా శిష్యుడికి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. 5వది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.